హాయ్ అండి. ఈరోజు మనము ఒక వంట చేద్దాం రండి చూద్దురు. ఏం లేదు ఫ్రెండ్స్, ఈరోజు చిన్న చిన్న కొరమేన్లు వచ్చాయి, తీసుకున్నాము. ఎక్కువ తీసుకోవాలా ఫ్రెండ్స్, మళ్ళీ రేపు శుక్రవారం శనివారం అన్నీ వస్తాయి, అందువల్ల తీసుకోవాలా. ఒకే ప్యాకెట్ తీసుకున్నా. ఎంతకు తీసుకున్నానంటే బయట అయితే ఇవే 150 అట్లా ఉంటాయి, ఇక్కడ 50 రూపాయలకి ఒక కవరు. చూడండి ఫ్రెండ్స్, 50 రూపాయలకే తీసుకున్నాం ఈ పూట వరకు. చూడండి బాగా బతికినాయి. ఇంకా వరకు అతలు కోసిలా ఇంకా తెస్తారు ఆందోళ్ళు, బాగా పెద్ద పెద్దవి కూడా తెస్తారు. అప్పుడు 100కి అట్టిస్తారు కవరు, 150కి 100కి. అప్పుడు తీసుకుంటాంలే అని నేను ఈరోజైతే ఒక కవరే తీసుకొని దీన్ని బాగా తోమేసుకున్నా. తోమి పసుపు వేసి నానేసా నీళ్ళల్లో. పసుపు వేసి కాసేపు నానేసుకున్నా. ఇప్పుడు నీళ్ళు కూడా వచ్చేసాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దీన్ని ఇట్లా పెట్టుకున్నా. దీనికి తిరగమాత వేయాలి ఫ్రెండ్స్. చూస్తాం కూర మన ఛానల్లో ఇప్పటికి పెట్టలా, అందుకని నేను ఈరోజు అది పనిగా తీసుకున్నా. పెడదామని గ్యాస్ వెలిగించాను, గిన్నె పెట్టా తిరగమాతకి. చూడండి కొరమేను పులుసు ఇప్పటికి పెట్టలా నేను, ఇప్పుడే తీసుకున్నా. పెద్దవి కూడా వస్తాయి, తీసుకొని ఫ్రై చేసేది పులుసు మళ్ళీ పెడతా నేను. పెద్దవి వస్తాయి, ఇంకా మాకు కోతలు కోసేసారు కదా ఇక్కడ అంతా, ఇంకా తెస్తారు పట్టుకొని. ఇప్పుడు చూడండి ఆయిల్ పెట్టేసి గిన్నె పెట్టి ఆయిల్ పెట్టా. ఆయిల్లో 2 పట్ట లవంగాలు వేసా, 2 లవంగాలు వేసాను. మీకు వేయాల అంటే కొంచెమే కదా ఇవి అని, కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు దగ్గరికి మెంతులు వేసా ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఏంటంటే ఎర్రగడ్డలు వేస్తా. ఆవాలు కాలిపోయాయి, ఎర్రగడ్డలు వేగుతా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి దగ్గరికి చూసినాను, వేసి తలుపు. ఆవాలు కాలుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. ఎర్రగడ్డ కూడా వేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక పచ్చిమిరపకాయ పెద్దది, ఇది తరిగి వేసేసా. ఇప్పుడు టమాటాలు చూడండి, టమాటాలు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా అవుతుందో. ఇప్పుడు ఆ చేపలు కొద్దిగానే కదా, కొంచెమే అల్లం పేస్ట్ వేసా. అల్లం పేస్ట్ వేసేసా ఫ్రెండ్స్, వేగుతుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు చూడండి ఫ్రెండ్స్. వేసాను కదా. వేసిన తర్వాత కొంచెం మెంతి పొడి, ఎక్కువ వేయబడలే, కొంచెం చూడండి మెంతి పొడి. మెంతి పొడి కూడా బాగా వేగిపోయింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. దానికి తగ్గంత ఉప్పు చూడండి, దానికి తగ్గంత ఉప్పు, దానికి తగ్గంత పసుపు. చూడండి మిరప్పొడి దానికి తగ్గంత ఒక గంట వేసుకున్నాం, చిన్న గంట ఇది, ఒక గంట వేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు 1 కప్పు తీసుకున్న చాలు, ఆ చేపలకి సరిపోతాయి. చూడండి తిరగమాత ఏడుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది. చూడండి చూసారు కదా. ఇప్పుడు దీంట్లో ఈ ఫిష్ ఇది చూడండి 50 రూపాయలకే ఈ రావు, 50 రూపాయలకి 100 రూపాయలు లేదే రావు మనకి బయట, ఇక్కడ తెచ్చిస్తారు. చూడండి ఫ్రెండ్స్,
ఇట్లా వదిలేసుకోవాలి. వదిలేసుకున్నారు కదా ఫ్రెండ్స్, చూడండి దాంట్లో వేసాను కదా. ఇప్పుడు గిన్నె పెట్టేస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మామిడికాయలు వేస్తా. మామిడికాయ ముక్కలు ఒక కాయే తీసుకున్నా, 4 ముక్కలుగా పెద్ద ముక్కలు పెద్దగా వేసా. ఇప్పుడు దానికి తగ్గట్టు కొంచెం వాటర్ వేసుకోవాలి. ఉడకాలి కదా మన కూర, చూడు చిక్కగా ఉంది, అందుకని దానికి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం కరివేపాకు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా. ఇప్పుడు దీంట్లో ఏం వేయాలంటే మనం కొబ్బరి, కొత్తిమీర వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, కొత్తిమీర వేసాను కదా. ఇప్పుడు ఇది బాగా ఉడికే లోపలికి ఈ కొబ్బరి ముక్క ఏం చేస్తానంటే ముక్కలు దంచుకొస్తాను. దంచుకొచ్చి దాని పైన చల్లేస్తా. అంత బాగుంటుంది. వస్తావా? దంచేది చూపిస్తూ. ఈ కొబ్బరి ముక్కని రోట్లో వేసి మిక్సీకి వేయచ్చు. నేను మిక్సీకి వేయను. ఏంటంటే ఆ కొరమేళ్ళ పులుసులోకి ముక్కలు ఉండాలి. చూపి ముక్కలు 2 తెల్లగడ్డ పాయలు, అంటే కొంచెమే కాబట్టి 2 కొబ్బరి పలుకులు అంతే. మిక్సీకి వేసేసి మసాలా కూడా వేయచ్చు. నేనేంటంటే ముక్కలు దంచేస్తా. స్మెల్ బాగా వస్తుంది. కూర ఉడుకుతుంటేనే అంత బాగా వస్తుంది. చూడండి ఇట్లా దంచుకోవాలి. దంచేసుకొని ఊరికే మెదిగిపోద్ది ఫ్రెండ్స్, కొంచెమే కదా. ముక్కల మెత్తగా లేకుండా అవి బాగా వస్తాయి. అవి వచ్చేటప్పుడే వస్తాయి, అప్పుడే తీసేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఏంటంటే మనకు అది పనిగా కావాలన్నప్పుడు దొరకవు. అక్కడ 500 వాడు పెట్టాలి కిలోకి, ఒక తడవ దొరకవు. ఇక్కడ 250 కేజీ పెద్దవి ఇస్తారు. పెద్దవి పట్టుకొస్తారు. 250, 300 తీసుకుంటారు కిలోకి పెద్దవి. ఇవి అంటే చిన్నవి అని వాళ్ళు కవర్లో కట్టుకొచ్చారు. బతికినాయి కవర్లో కట్టుకొని వచ్చి అందరు తీసుకున్నారు. మరి నేనైతే ఒకటే, ఇంకా మేము రేపు శనివారం అంతా తినం ఈ పూట వరకు, అందుకని ఒక కవరే తీసుకున్నాను. నేను తీసుకొని అట్లా మీకు చూపిద్దామని నేను పెద్దవి కూడా తీసుకుంటాను. తీసుకునేటప్పుడే వీడియో పెడతా. బతికినాయి చూడండి ఎంత బాగుంటాయో, అట్లాగే తెచ్చిస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ముక్కలుగా నలగొట్టుకున్న తెల్లగడ్డ, పచ్చి కొబ్బరి. ఇప్పుడు ఎత్తుకోపోయి దీన్ని ఆ పైన చల్లేస్తా. ఆ చేపల పులుసులోకి పైన చల్లేస్తా. చూడండి ఫ్రెండ్స్, మీరు ఏడాడికి వెళ్ళారు, ఏమేమి చేశారు కూరలు అవి. నిన్న అందరూ శివాలయంకి వెళ్ళారా? మేమైతే వెళ్ళాము. నిన్న పొద్దున సముద్రం స్నానం వెళ్ళిపోయాము. చూడండి కూర ఎలా ఉడుకుతుందో. ఎంత బాగుంటాయండి ఇవి. బతికినాయి. ఒక్క తడవ అసలు దొరకవు. మనకి కావాలన్నప్పుడు అసలు దొరకవు. ఇట్లా చేసుకోవాలి సార్. ఇట్లా చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం కొరమేను పులుసు ఈజీగా చూపించాం మీకు, కష్టంగా కాకుండా ఈజీగా చూపించాం. కొంచెం మూత వేస్తాను, రైస్ చూస్తాం. రైస్ కూడా అయిపోవచ్చింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, నిన్నైతే మేము సముద్రం స్నానం వెళ్ళాం ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చి ఇంట్లో పూజలు అవి చేసేసుకొని వెళ్ళాం సముద్రము. మళ్ళీ ఆడ చేసుకొని వచ్చి మళ్ళీ ఇంట్లో పూజలు చేసుకొని పొంగల్ అవి చేసుకొని మళ్ళీ శివాలయంకి వెళ్ళి సాయంత్రానికి వచ్చి అప్పుడు మేము అన్నాలు అవి తిన్నాము. చూసుకొని బాగా జరిగింది నిన్న శివరాత్రి. మళ్ళీ కళ్యాణం ఉంటుంది, కళ్యాణానికి కూడా వెళ్తాము. వెళ్ళి చూసుకొని వస్తాము ఫ్రెండ్స్. మీరే ఊళ్ళకి వెళ్ళారు, ఏ ఊళ్ళకి వెళ్ళారు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.
నేనైతే గ్యాస్ వండేటప్పుడు కూడా ఏమన్నా పడితే తుడిచేస్తా ఉంటాం. మళ్ళీ ఎండిపోతే ఎక్కువ అయిపోద్దని మళ్ళీ మీరు ఎగతాళి చేసుకోవద్దు. ఏంది ఊరికే గ్యాస్ తుడుస్తుంది. అందుకని పడ్డాక పడినట్టు తుడిచేసుకుంటా ఉంటా. మళ్ళీ రాత్రులు తుడుస్తా. అప్పుడు కష్టం ఉండదు కదా. రాత్రులు గబగబా తుడిచేసుకుంటా. ఇప్పుడేమో పడ్డాక పడ్డట్టు తుడిచేసుకుంటా ఫ్రెండ్స్. నేను చేసే విధానం ఎలా ఉంది ఫ్రెండ్స్, మీకు నచ్చుతుంది కదా. మా ఛానల్ని లైక్ చేయండి, అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. మా ఛానల్ని అందరూ చూడండి. నేను మంచి మంచి వీడియోలు పెడుతుంటాను, చిన్న చిన్నవి. మీకు కష్టం లేకుండా ఫ్రెండ్స్, మీకు కష్టం లేకుండా చేస్తుంటా. ఏ వీడియో అయినా కష్టమే ఉండదు. మీరు చేసే విధానం కూడా మనం కష్టం లేకుండా ఈజీగా చెప్తుంటా నేను వంటలు అవి. కొంచెం ఉప్పు చూద్దాం ఫ్రెండ్స్. అంతా సరిపోయింది. ఉప్పు కారం కరవ కారం పడుతుంది, చూసి వేస్తా. ఇంకేమి ఇవ్వలే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కొబ్బరి మసాలా వేస్తా. ఉడకతా ఉంది కదా ఫ్రెండ్స్, చూడండి చూపినాన్న. ఇట్లా ఇట్లా జల్లేస్తా. ఇట్లా జల్లితే ఏమవుతుందంటే తెల్లగడ్డ, పచ్చి కొబ్బరి, కొంచెం పచ్చి కొబ్బరి, తెల్లగడ్డ స్మెల్ గుమ్మగుమ్మ వస్తుంది ఫ్రెండ్స్. మంచి వాసన, మంచి కుర్మా వాసన వస్తుంది. చికెను అవి వండినట్టు మనకి స్మెల్ బాగా వస్తుంది. చూడండి, మామిడికాయ పెద్దది ఒకటి వేసుకుని, ఒక మామిడికాయ, చేపలు ఇవన్నీ వేసి, టమాటా ఒకటి, 2 ఎర్రగడ్డలు అన్నీ వేసా ఫ్రెండ్స్. వేసి కూర చూడండి ఉడకతుంటేనే ఎంత మంచి స్మెల్ వస్తుందో. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. నేను చేసే విధానం ఎలా ఉంది మీకు అందరికీ నచ్చుతుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకోవాలి కొరమేను పులుసు. ఇప్పుడు ఒక్క రవ్వ పట్టాలంగా పొడి చల్లుతా. చూడండి, మనం ఏంటంటే ఇట్లా ఉడికేటప్పుడు కొంచెం మంట తగ్గించుకొని అప్పుడు మనం ఇలా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. ఇలా తిప్పుకుంటే కూర అంతా బాగా కలుస్తుంది. ఇంకా కొంచెం ఉడకాలి, కలుస్తుంది. చూడబ్బా ఎంత మంచి వాసన వస్తుందో ఫ్రెండ్స్. ఉడకతుంటేనే అంత మంచి వాసన వస్తుంది. ఇంకా ఇదేంటో బా, పట్టా లవంగాలు వేసాం కదా, ఎంత స్మెల్ వస్తుందో. ఉప్పు చూస్తా ఫ్రెండ్స్, కొంచెం ఉప్పు కారం. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి, కారం ఉప్పు అన్నీ. నేనంతా ఫ్రెండ్స్ అన్నీ కరెక్ట్గా చూసుకొని వేస్తా. మళ్ళీ ఉప్పు కూడా చూడబడలే. నేనైనా ఇప్పుడు చూడాలి కాబట్టి చూశాను మీ ముందు. ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, దీంట్లో ఉడకుతుంది కదా, ఇంక దించేస్తాం, అయిపోవచ్చింది. ఇప్పుడు పట్టా లవంగా, ధనియాలు, ఇప్పుడు చూడండి కూర చూపినాను. ఇప్పుడు అంతా ఉడికిపోయింది ఫ్రెండ్స్. దాంట్లో పట్టా లవంగాలు, ధనియాలు, వేయించిన పొడి కొంచెం చూడండి ఇట్లా చల్లేసుకుంటే ఇంకేమీ ఇవ్వలే. చూడండి కూర ఉడికిపోయిందంటే ఇట్లా రావాలి. మనకి కలర్ చూడండి ఇట్లా వచ్చింది. ఇట్లా రావాలి. కొరమేండ్ల పులుసు ఇట్లా వస్తుంది మనం ఇట్లా చేసుకుంటే. నేను చేసే విధానం ఇలా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా. మామిడి ముక్కలు, చేపలు, అన్నీ ఎర్రగడ్డలు, కొబ్బరి అన్నీ వేసా కదా. ఇప్పుడు అంతా ఓకే, ఉడికిపోయింది. చూపినాను.
ఉడికిపోయింది కదా, దాంట్లో ఇప్పుడు ఏం చేస్తా అంటే కొంచెం కరివేపాకు అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఆపేస్తా గ్యాస్ కూడా. కూర బాగా ఇప్పుడు అయిపోయింది కాబట్టి గ్యాస్ ఆపేసి మూత వేసేసుకోవాలి మనం ఒక 10 నిమిషాలు. సరే కదా ఫ్రెండ్స్, ఇట్లా ఉంటాయి నేను చేసే విధానం. చిన్న చిన్న వంటలు మీకు అందరికి నచ్చుతాయి. మీరు అందరూ చూడండి, ఇట్లా చేసుకోండి. చూసి అప్పుడు కూడా నా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు మా ఛానల్ని అందరూ ఓకే చేయండి. ఇంకేం ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్, బాయ్.